నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇటు కేటీఆర్ అరెస్ట్‌కి సంబంధించి కావచ్చు, కొన్ని ఇష్యూస్‌కి సంబంధించి కావచ్చు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా కేటీఆర్ అరెస్ట్ అంశం ఇప్పుడు జరుగుతా ఉన్న విషయం. నిన్న ఎందుకు లాయర్‌ని అలౌ చేయకుండా విచారణ అనేది కరెక్ట్ అంశమేనా మీరు అనుకుంటున్నారు? అంటే చట్టంలో చాలా స్పష్టంగా అరెస్ట్ అయిన వ్యక్తికి మాత్రమే అడ్వకేట్ని అలౌడ్ చేయాలని చెప్పేసి చట్టంలో నిబంధన ఉన్నది. అదే కాకుండా ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇచ్చేటప్పుడు చాలా స్పష్టం, మీరు ఒక్కరే రండి అని చెప్పేసి మెన్షన్ చేసి ఇచ్చారు. మీకు నిజంగానే అడ్వకేట్ కావాలనుకుంటే ప్రత్యేక అనుమతితోటి, కోర్టు అనుమతితోటి మాత్రమే, కోర్టు అనుమతిస్తే మాత్రమే మీకు ఇక్కడ అలౌడ్ చేస్తారు తప్ప మేము అడ్వకేట్ అలౌడ్ చేయమని చెప్తే అక్కడ చట్టాలు నిబంధనలు వర్తించవని చెప్పేసి చాలా స్పష్టంగా ఏసీ వారు చెప్పారు. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే ఇష్యూని డైవర్ట్ చేసుడు, చేసిన తప్పు ఎట్టని తప్పు జరిగిపోయింది, తప్పు జరిగింది కాబట్టి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ సమాజాన్ని ఏంటంటే ఒక డైవర్స్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనపడతాం. అంటే ఇది చాలా బుడ్డ కేసు అని ఆయనే మాట్లాడిన ప్రెస్ మీట్. కేసు బుడ్డదా చిన్నదా పెద్దదా? మరి ఎందుకు భయపడుతున్నా? బుడ్డ కేసు అయితే ఎందుకు భయపడాల్సిన అవసరం వచ్చింది? ఫస్ట్ ఏమన్నాడు, ఏసీబీ ఎట్లా అయిద్దని అన్నాడు. అవును, ఏసీబీ ఎట్ట కాదు, చట్టం చదువుకోవాలి. కేటీఆర్ గారు చదువుకున్నాడే కదా, విదేశాల్లో చదువుకొని వచ్చింది కదా. ప్రభుత్వం నుంచి నువ్వు అలవెన్స్ రూపంలో కావచ్చు, అదేవిధంగా శాలరీ రూపంలో పైసలు తీసుకొని ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ కేసు అవుతుంది. అది ప్రభుత్వ ఉద్యోగి అయినా లేకపోతే ఒక ప్రజాప్రతినిధి అయినా. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఈడెట్లు వస్తుందని చెప్తాడు. 50 లక్షల రూపాయల మించి ఏదైనా అవినీతి జరిగినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈడీ వస్తుంది. 46 కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలిపోయినాయని చెప్పి ఆరోపణలు వచ్చి ఏసీబీ కేసు అయినప్పుడు ఖచ్చితంగా ఈడీ వస్తుంది. ఈడీ కాంగ్రెస్ ఒకటే, ఈడీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి నా మీద దాడి చేస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈడీ అనేది గొర్రెల స్కామ్ కూడా ఈడీ వచ్చింది. మరి గొర్రెల స్కామ్ ఎందుకు వచ్చింది ఈడీ? ఆనాడు ఎందుకు మాట్లాడలేదు బీఆర్ఎస్ పార్టీ? అంటే వాళ్ళ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం, తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదే కాక మరోసారి ఏమంటాడు, నేను జైలుకి పోతా అన్నాడు. మరి జైలుకి పోయేటోడు ఎందుకు ఇవన్నీ జిమ్మికులు? ఇప్పుడు ఏమంటాడు, పంపింది బరాబరే, అప్పుడు మేము 45 కోట్లు పంపినామని చెప్తున్నాం, మేము ఒప్పుకుంటాం కదా, పంపింది వాస్తవం చెప్పింది. ఇప్పుడు ఏమంటుండు, మాకేం సంబంధం, అధికారులకు సంబంధం అని, అధికారులు చూసుకోవాలి కదా అంతా, మాకేం సంబంధం అని చెప్పేసి బుకాయించే ప్రయత్నం. వీరి మౌఖిక ఆదేశానుసారం పంపినామని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. అదే కాకుండా ఇంత రూల్స్, నియమ నిబంధనలు ఫాలో కాకుండా బిజినెస్ రూల్స్ విరుద్ధంగా చట్టాలను అతిక్రమించి, అదేవిధంగా మున్సిపల్ శాఖ నోట్ ఫైల్ మీద సంతకం పెట్టక ముందే హెచ్ఎండిఏ నుంచి 23 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ నుంచి అక్రమ మార్గంలో తరలిపోయినాయి. అదే కాకుండా అక్కడ హెచ్ఎండిఏ బోర్డు నుంచి బోర్డు అనుమతి తీసుకోవాలి. 10 కోట్ల వరకు అయితే బోర్డు అనుమతి, 10 కోట్ల రూపాయలు దాటితే ఆర్థిక శాఖ, న్యాయశాఖ. అదే కాకుండా విదేశాలకు డాలర్ రూపంలో పంపేటప్పుడు ఆర్బీఐ అనుమతి, అదే కాకుండా ఫెమా అనుమతి, అదే కాకుండా నీకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి. ఈ అనుమతులు ఏవి తీసుకోలేదు. 23 కోట్ల రూపాయలు అప్పుడు పంపిరు. తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా, అదేవిధంగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాలా, ఫెమా అనుమతి తీసుకోవాలా, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, రాష్ట్ర క్యాబినెట్ అనుమతి, అదే హెచ్ఎండిఏ బోర్డు. ఏ అనుమతి తీసుకోకుండా 23 కోట్ల రూపాయలు మరోసారి పంపిరు. దాంతో 46 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి పంపి దానికి ఆర్బీఐ ఏం చేసింది, 9 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. మొత్తం కలిస్తే 55 కోట్ల రూపాయలు. 55 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి, నేనేం తప్పు చేయలేదు, నేను కడిగిన ముత్యం అయితే అని చెప్పేసి, ముత్యంలా వస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడుతాం. కానీ ఈ రోజు ఆయన కూడా, హరీష్ రావు కూడా, చాలా పిట్ట కేసు ఇది ఎక్కువ కాలం నిలబడది, దీనికి మేము ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నాం, ఖచ్చితంగా విచారణకు వెళ్తాం అంటున్నాడు కదా. ఇప్పుడు కలకుల కవిత గారేమో ఆనిముత్యం, కేటీఆర్ గారేమో స్వాతి ముత్యం లాగా మొత్తం ముత్యాలే. వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే దొరలు, రాజుల పోకడలు, వాళ్ళు మాట్లాడే భాష, యాస కూడా రాజులు అనుకుంటారు, ఇంకా రాజులానే ఫీల్ అవుతున్నట్టు కనపడతా ఉంది. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తున్నావు. మరి ముత్యం, స్వాతి ముత్యం ఎవరు? అంతకుముందు కల్లకుల కవిత గారు స్వాతి ముత్యం అయింది, ఆయనేమో కడిగిన ముత్యం లాగా వస్తారు. నువ్వు ఆని ముత్యం. కల్లకుల కేసీఆర్ గారు కూడా, వారు కూడా మీరు కూడా విచారణ జరుగుతా ఉంది. కమిషన్లని కాళేశ్వరం కావచ్చు, యాదాద్రి భద్రాద్రి పౌర కొనుగోలు కావచ్చు, నిర్మాణం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది. గొర్రెల స్కామ్ లో ఏసీ విచారణ జరుగుతూ ఉంది. రేపో మాపో ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా వాటి మీద కూడా మూల విషయంలో సిట్ విచారణ చేయాలని చెప్పేసి హరీష్ రావు గారు కోరితే రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాడి విషయంలో విచారణ జరగబోతా ఉంది. లక్షల ఎకరాలు దోసుకున్నారు మీరు, ధరల్లో సిట్ విచారణ జరగబోతా ఉంది.
కాబట్టి ప్రతి కేసులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, లేకపోతే అధికారులు ఉండొచ్చు, కేసీఆర్ గారు ఉండొచ్చు, హరీష్ రావు గారు ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా వారికన్నా వాళ్ళని సమర్థించుకునే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తుంది చాలా స్పష్టంగా కనపడతాం. కానీ మరి ఈరోజు క్యాష్ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. మరి ఇక్కడైతే దీనికి సంబంధించి అంటే మరి ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందా? మరి ఆయన ఏమో సుప్రీంకోర్టుకి వెళ్తా అంటున్నారు. మీరు సుప్రీంకోర్టు పోయినా రాష్ట్ర అడిగింది హైకోర్టు నాకు 10 రోజుల కాలం టైం అవును, ఏంటి, అవును. మేము అంటే ఇప్పుడున్న బెంచ్ కాకుండా ఇంకో బెంచ్ కన్నా పోతా లేకపోతే సుప్రీంకోర్టు పోతా అంటే అనుమతి ఇవ్వలే. అవును. ఎక్కడ ఒకటి స్టే కానీ క్వాష్ పిటిషన్ కొట్టేసిరు. అవును. అదే కాకుండా మధ్యలో ఏమైంది ఇంట్రీమ్ ఆర్డర్ తెచ్చుకుంది 30వ తారీఖు వరకు నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి. ఉమ్, అప్పుడు కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. ఏం చెప్పింది? 30వ తారీఖు వరకు అరెస్ట్ మాత్రం చేయొద్దు, కానీ మీరు విచారణ చేసుకోవచ్చు, లేదు కేసు విషయంలో స్టే ఇవ్వలేదు, లేదు ఈ కేసు అక్రమం కూడా అప్పుడు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పింది? ఏసీబీ పద్ధతి ప్రకారం చేస్తా ఉంది, చట్టం ప్రకారం చేస్తా ఉంది, కాబట్టి మేము ఇన్వాల్వ్ కాలేమని చెప్పేసి కొట్టేసి అవును. వాష్ మీటింగ్ కొట్టేస్తే ఏకంగా కొంపలు ముచ్చుకపోయినట్టు. అంతకుముందు నేను అరెస్ట్ అయితే జైలు పోయి ఫిట్నెస్ పెంచుకుంటా, యోగా చేస్తా, వచ్చి పాదయాత్ర చేస్తా అని ముఖ్యమంత్రి అయితే అన్నాడు. ఈయనకన్నా ముందే కల్వకుంట్ల కవిత గారు జైలు పోయింది. అవును. ఆమె జైలు పోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 36% ఉండే ఓట్లు. అవును. ఆమె జైలు పోయి ఇంటికి వచ్చేదాకా 16%, అంటే 20% పోయినాయి. 9 స్థానాలు 0, 2 స్థానాలు సెకండ్, మిగతా స్థానాలు థర్డ్ వచ్చి కొన్ని స్థానాలు డివైడ్ పోయిన పరిస్థితి. ఏకంగా 50 లక్షల ఓట్లు తగ్గిపోయినాయి బీఆర్ఎస్ పార్టీ. అవును. ఇప్పుడు కేటీఆర్ గారు జైలు పోయి బయటకు వచ్చాక బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్మాష్ అయిపోయి భారతీయ జనతా పార్టీలో దేంట్లో మెరిచే పరిస్థితి కనపడతా ఉంది. ఆ వస్తాకి ఇల్లో తెరలు ఊరో తెరలు అయినట్టు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉడతదో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఉంటారో ఆ పార్టీలో ఏమైందో తెలియని పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొట్టుమీట ఆడుతా ఉంది. హరీష్ రావు గారు కేటీఆర్ గారు జైలుకు పోయిన తర్వాత మరి హరీష్ రావు గారు ఏం చేస్తారు? అక్కడ కల్వకుంట్ల కవిత గారు బయలుదేరి బీసీల పేరు మీద ఆమె బీసీలను ఉదరించినట్టు, బీసీలను వాళ్ళ ఆయనలో తీవ్ర అన్యాయం చేసింది. బీసీలను తప్పేముందంటుంది. నేను నేను కొట్లాడితే తప్పేముంది, బీసీ బిడ్డ కాకపోయినా నేను కొట్లాడతా. ఎవడు కొట్లాడు? మరి బీసీలో అధికారులు ఉన్నప్పుడు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. 34% ఉన్న లోకల్ బాడీ రిజర్వేషన్ 23% కుదిస్తే 11% బీసీలకు నష్టం జరిగింది. అవును. వైన్ షాపుల్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వలే. అదే కాకుండా బడ్జెట్ లో బీసీల నిధులు ఇవ్వలే. మీరు ఇచ్చిన నిధులు ఎంత? మీకన్నా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చినాం. అదే కాకుండా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. అదే కాకుండా పూలే ప్రజాభవన్ అని చెప్పేసి నామకరణం చేసుకున్నాం. పూలే గారి జయంతి వర్ధన జరుగుతా ఉంది. సాగరైలో గారి పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధన జరుగుతా ఉంది. దొడ్డి కొమరయ్య గారి పేరు మీద వరంగల్లో ఏకంగా అక్కడ వచ్చే ఎయిర్పోర్ట్ కు వారి పేరు పెట్టబోతా ఉన్నాం. ఈసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తారు. మీరు ఇచ్చిన హామీ కదా, ఇప్పుడు 42% అనేది మీరు ఇచ్చిన హామీ కదా, ఎందుకు దానికి డిలే అవుతా ఉంది? డిలే అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో వేగ్గా మాటలు చెప్పి అదే విధంగా ఇప్పుడు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి హైకోర్టు చెప్తే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అదే కాకుండా ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన జరుగుతూ ఉంది. అదే కాకుండా బీసీలకు సంబంధించి వాస్తవ విషయాలు మొత్తం బయటకు వస్తే తప్ప బీసీ రిజర్వేషన్ పెంచలేమని చెప్పేసి చాలా స్పష్టంగా గతంలో తీర్పులు ఉన్నాయి. బీహార్కి సంబంధించి కావచ్చు, గతంలో చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అతిక్రమించే ప్రయత్నాలు భాగంగా డెడికేషన్ కమిషన్ వెంకటేశ్వరరావు గారి నేతృత్వం ఏర్పాటు చేసి దాని రిపోర్ట్ కూడా రాబోతా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టొద్దని చెప్పేసి ప్రభుత్వం భావించింది. 42% బీసీలకు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చాలా స్పష్టంగా కనపడతాం. కానీ మీ దాంట్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఈ బీసీ ఉద్యమం ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్మల్ లాంటి వాళ్ళు. మరి వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం ఉందా లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు నచ్చజెప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆనాడు 23% ఇచ్చారు కదా. సమైక్య రాష్ట్రంలో 34% రిజర్వేషన్, 23% కుదిస్తే 11% బీసీలకు నష్టం జరిగింది. ప్రధానంగా ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మార్కెట్లు చాలా పెద్ద ఎత్తున బీసీలకే కదా నష్టం జరిగింది. కాబట్టి బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం చేసింది. అంటే మీ పార్టీ నాయకుల వ్యతిరేకత అనేది ఎట్లా చూడాలి? అంటే వాళ్ళు కూడా ఒక ఉద్యమం అంటే వాళ్ళు కూడా చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో అధికార పక్షం ఉంటది, ప్రతిపక్షం ఉంటది. ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది. వాళ్ళు వారికి సంబంధించిన కోరికలు, డిమాండ్లు వాళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం, బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు సబ్బన్న వర్గాలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు. బీసీల కోసం, మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 42% ఇచ్చే క్రమంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహిస్తా ఉన్నారు. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిరు. లోకల్ బాడీ ఎలక్షన్ కూడా నిర్వహించలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందని చెప్పేసి వాళ్ళే అర్చన చేస్తా ఉన్నారు. కాకపోతే 1000 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టు కల్వకుంట్ల కవిత గారు బయలుదేరింది. వారు ఉన్నప్పుడు పూలే ప్రగతి భవన్ ప్లేస్ లో పూలే భవన్ పెట్టలేదు. ఏనాడు కేసీఆర్ గారు పూలే గారికి కానీ,
ఏనాడు ఒక దండేసిన పాపాన కూడా పోలేదు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే మహిళా టీచర్స్ డే కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సంబంధించినటువంటి మహనీయులైన జయంతులు అదే వర్ధంతులను కూడా అధికారులు నిర్వహిస్తా ఉన్నారు. అదే కాకుండా బీసీలకు ఇచ్చినట్టు కుల భవనాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. బడ్జెట్ లో నిధులు కూడా వారికి అత్యధికంగా నిధులు కేటాయించుకున్నారు. అదే కాకుండా బీసీలకు సంబంధించి గురుకులాలు కావచ్చు అని కూడా సర్దిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో కన్నా కూడా చాలా భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటుంటే అనవసరంగా ఇష్యూలు డైవర్ట్ చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అంటే చేస్తుంది. ఇక్కడ ముగ్గురు అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళది అనుకోవచ్చు. అంటే కేటీఆర్ది కావచ్చు, హరీష్ రావుది కావచ్చు, కవితది కావచ్చు. అంటే నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఎవరి ప్రయత్నం వాళ్ళది అనే కోణం అనుకోవచ్చు అది ఇక్కడ. వాళ్ళు మీడియా పరంగా పోటీ పడతా ఉన్నారు. రోజు నేను మీడియాలో ఉండాలా, నా వారి కేటీఆర్ కన్నా ఎక్కువ రావాలని హరీష్ రావు గారు, హరీష్ రావు గారి కన్నా ఎక్కువ రావాలని కల్వకుంట్ల కవిత గారు, ఈ ముగ్గురు పోటీ పడతా ఉన్నారు. ఇక అదేవిధంగా సంతోష్ రావు గారు మరి వారు ఇంకో మౌనం వహిస్తా ఉన్నారు. ఎందుకంటే వారు ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొక్కలు నాటుతున్నాం, అటవీ మా వల్లనే పెరిగిందని చెప్పారు. దేశంలోనే తెలంగాణలో అటవీ మొత్తం క్షీణిస్తా ఉందని చెప్పేసి రిపోర్ట్లు వస్తా ఉన్నాయి. మరి మొక్కలు నాటి సంతోష్ రావు గారు ఎటు పేరు తెలియని పరిస్థితి. అదేవిధంగా కన్నారావు గారు ఆనాడు సెటిల్మెంట్ చేశారు. కుటుంబం ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎల్పీ నేత, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ సెటిల్మెంట్లు అన్ని వాళ్ళే చేసి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొడంగల్కు, వారేదో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏదో ఇక్కడ సంక్షేమ పంచే క్రమంలో వారు అక్కడ పోయి ఫ్రేమ్ లో కనబడితే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. ఏకంగా నేను కేటీఆర్ గారు మాట్లాడుతుండ్రు, తిరుపతి రెడ్డి గారికి ఏం అధికారం ఉందని చెప్పేసి వారు కాన్వాయ్ ఇస్తారు, పోలీసు వాళ్ళు రక్షణిస్తారు. ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుందా లేదా? మీకున్నప్పుడు మీ ఇంట్లో భద్రత మీ కొడుకు ఇవ్వలే, హిమాంశరావుకు సెక్యూరిటీ ఇచ్చిన సందర్భం చూడలేదా? ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద ఉంటుంది. కనీసం అది కూడా మినిమం పరిజ్ఞానం లేకపోతే ఏ మంత్రిగా పనిచేసినావు, ఏ విదేశాలు చదువుకుని వచ్చినావు, ఎందుకు తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తున్నావు? నీ కొడుకు సెక్యూరిటీ ఇవ్వచ్చు, నీ బిడ్డకు సెక్యూరిటీ ఇవ్వచ్చు, మీ అమ్మకి సెక్యూరిటీ ఇవ్వచ్చు, మీ ఆవిడే సెక్యూరిటీ ఇవ్వచ్చు, మీ కుటుంబంలో అందరు సెక్యూరిటీ తీసుకోవచ్చు, మీ కుటుంబంలో అంతా సెటిల్మెంట్ చేయొచ్చు, మీ కుటుంబం అన్ని పదవులు తీసుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరో ఒకరిద్దరు రాజకీయాలకు వస్తే వాళ్ళని చూసి ఓరో లేక కాంగ్రెస్ ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తారు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేదన్నట్టు నిన్న అడ్వకేట్ విషయంలో రాతాంత చేసి నిన్న తిరుపతి రెడ్డి గారి గురించి వారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం వేరే కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? మీరు తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల గురించి మొత్తం పరువు తీసిందే మీరు. ఒక ఆంచి మహిళ ఉండి ఆమె పోయి లిక్కర్ స్కామ్ ఢిల్లీలో, సంతోష్ రావు గారు మొక్కల పేరు మీద స్కాము, కన్నారావు ఏకంగా తెలంగాణ రాష్ట్రం సెటిల్మెంట్లు, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి కేటీఆర్ గారు చేస్తున్న అవినీతిని అడ్డుకోలేకపోయాడు హరీష్ రావు గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున భారీ అవినీతికి పాల్పడాడు కేసీఆర్ గారు. మీ కుటుంబం A to Z అవినీతి మీరే చేయొచ్చు, పదవులు మీరే తీసుకోవచ్చు, వేరే వాళ్ళ కుటుంబాల మాత్రం రాజకీయాలు చేద్దంటే ఎట్లా? అంటే ఆవిడ కూడా అంటుంది కడిగిన ముత్యంలో బయటకు వస్తా అన్నా వచ్చినా అంటుంది కదా. మీరేమో ముత్యం, మీ అన్న స్వాతి ముత్యం, మీ బావ అన్ని ముత్యం, మీ నాయన ఎవరికి దొరకని ముత్యం. ఇక మీ కుటుంబం గురించి చెప్తే అంతా తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటారు. అంటే నిజంగా కేసీఆర్ గారు బయటకు వస్తారని ఒక చర్చ జరుగుతుంది. వస్తే ఏంటి పరిస్థితి మరి? ఏం వస్తే అయ్యేదే ఉంది. వచ్చిండు ఎంపీ ఎలక్షన్ల ముందు వచ్చిండు, ఒకేసారి 50 లక్షల ఓట్లు కొలాప్స్ అయినాయి. 9 స్థానాల పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పెట్టినప్పుడు 5 ఎంపీలు గెలిచారు. సెకండ్ సార్కి వస్తాక 2009లో 2 ఎంపీలు, 14కి వస్తాక 11, 19కి వస్తాక 9, ఇప్పుడు వస్తాక 0. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ కరవవుతా ఉంది. రేపు కేటీఆర్ గారు జైలు పోయి బయటకు వస్తాక బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో, బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ అవుతుందో, అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఏ పార్టీలో పోతారో, లేకపోతే హరీష్ రావు గారు కొత్త దుకాణం పెడతారో, లేకపోతే కల్వకుంట్ల కవిత గారే కొత్త దుకాణం పెడతారు. ఇవన్నీ ఏం జరుగుతుందో అర్థం కాక కేసీఆర్ గారు కుమిలి ఆ ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటూ కనపడతా ఉంది. కేటీఆర్ అంటుంది కదా రెస్ట్ తీసుకుంటా అన్నట్టు రెస్ట్ తీసుకుంటున్నారు, అది మరి వాస్తవం కాదా? మరి ఇక ఎందుకు బయటకు వచ్చేది ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ ఉండనప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చేసేది ఉందని చెప్పేసి కేసీఆర్ గారికి అర్థమైంది. ఎందుకంటే కేసీఆర్ గారికి ముందుగానే గ్రహిస్తాడు అన్నట్టు, గ్రహించి ఆయనకు అర్థమవుతుంది కాబట్టి బయట రాకుండా లోపల ఉండి ఇక నాది అయిపోయింది, కానీ ఎప్పుడో ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇందాక ఏంటన్నా అంటే మరి యూత్ కాంగ్రెస్ ఇష్యూకి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బికాస్ యాజ్ ఏ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ గా మీరు దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది అక్కడ అంటే? రమేష్ బిదూరి అనే ఒక మాజీ భారతీయ జనతా పార్టీ ఎంపీ, తను ప్రియాంక గాంధీ గారిని ఉద్దేశించి
కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ గారి బుగ్గల్లాగా చేస్తానని చెప్పేసి ఒక మహిళను పట్టుకొని ఈ దేశంలో పార్లమెంట్ సభ్యురాలు వాయనాడ్ నుంచి అత్యధిక మేయర్తో గెలిచినటువంటి ప్రియాంక గాంధీ గారు పట్టుకొని ఒక మాజీ ఎంపీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు అట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని దేశంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి సమాజం అంగీకరిస్తలేదు. తను క్షమాపణ చెప్పింది తప్ప తనను భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేయాలి. అదే కాకుండా మళ్ళీ తెల్లారు ఏం చేసిండు, ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి సంబంధించి ఆమె మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. తను మీడియాకి ఎక్కే ప్రయత్నం కావచ్చు, తను గెలిచే ప్రయత్నమో లేకపోతే ప్రచారం కోసమో కాబట్టి ఏకంగా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రమేష్ బిదూరు గారిని సస్పెండ్ చేయాలా భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవిస్తే మహిళలకు మేమే 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన చట్టసభలో మహిళలను గౌరవిస్తున్నాం, మేమే రాష్ట్రపతి చేసినాం అని చెప్పే భారతీయ జనతా పార్టీ ఒక మహిళ మా కాంగ్రెస్ పార్టీ ఎంపీని పట్టుకొని అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు మౌనం వహిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ స్పందించాలా, ఇమ్మీడియట్లీ రమేష్ బిదూర్ గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పోతే ఏకంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఏకంగా అంటే నిరసన రూపంలో శాంతియుత మార్గంలో వారు నిరసన తెలియజేస్తుంటే ఏకంగా వారి మీద దాడి చేసే ప్రయత్నం జరిగిందంటే ఏ విధంగా భారతీయ జనతా కాకపోతే పార్టీ కాంగ్రెస్ నాయకులే దాడి చేసిరు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ రౌడీయిజం, గుండాయిజం పెరిగిపోయింది, ఈ రకమైన రౌడీయిజం కరెక్ట్ కాదనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తారు, శివశరణ్ రెడ్డి గారు. అదే కాకుండా యూత్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళంతా వచ్చి మీరు భారతీయ జనతా పార్టీ స్పందించాలా, నరేంద్ర మోడీ గారు స్పందించాలా, అమిత్ షా గారు స్పందించాలా, అదే కాదు నడ్డా గారు స్పందించాలా, రమేష్ బిదూర్ గారిని సస్పెండ్ చేయాలా భారతీయ జనతా పార్టీ నుంచి. ఇంతవరకు దాదాపు 2-3 రోజులు అవుతా ఉన్నా కూడా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులు మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలేదు అని చెప్పేసి వాళ్ళేదో శాంతియుత మార్గంలో గాంధీ భవన్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు నిరసన తెలియజేస్తే భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుల మీద దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాడులకు అనేది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో శాంతియుత మార్గంలో నిరసన చేసే అవకాశం ఎవరికైనా ఉంది, అధికారం ఎవరికైనా ఉంది. కాబట్టి వాళ్ళు శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళకు రక్షణగా ఉన్నారు. అయినా భారతీయ జనతా పార్టీలో అత్యుత్సాహం ప్రదర్శించి ఏకంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నాయకుల మీద దాడి చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాడులు అనేది సంస్కృతి అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నిజమే మహిళల మీద గౌరవం, ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు స్పందించాల్సిన అవసరం ఉంది. మహిళలకు లోకానికి క్షమాపణ చెప్పాలా, ప్రియాంక గాంధీ గారికి క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా రమేష్ బిదూర్ గారిని భారతీయ జనతా పార్టీని సస్పెండ్ చేసి డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీలో ఉంది. అదే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంకా ఢిల్లీలో అసలు వాళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తారో తెలియక ముందే ఇంత పెద్ద ఎత్తున రచ్చ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందంటే ఈసారి ఏదైనా చేయడానికి సిద్ధమైనట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ విషయంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ క్షణంలో ఏదైనా చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ ఏమనంటే మేము కేంద్రంలో అధికారం ఉన్నాం కాబట్టి ఢిల్లీలో అధికారంలోకి వస్తే అభివృద్ధి మొత్తం మేమే చేస్తాం. అదే కాకుండా మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీ ముఖ చిత్రమే మారుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ ముఖ చిత్రం మార్చ అవకాశం మీ చేతుల్లో ఎందుకు మార్చలే? మరి ఎందుకు ఢిల్లీకి నిధులు ఇస్తలేరు? ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలను ఎందుకు బెదిరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది? ఎందుకు ఈడీ, సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అడ్డగోలుకు ఉపయోగిస్తా ఉన్నారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ నైజం ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా ప్రతి రాష్ట్రంలో వాళ్ళే ఉండాలని చెప్పి కోరుకుంటారు. వారికి సహకరించిన వాళ్ళైనా సహకరించిన వాళ్ళైనా ఏ విధంగా లొంగ తీసుకోవాలా, ఏ విధంగా అధికారంలో చేపట్టాలని ఒక ఆకాంక్ష తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఒక మహిళా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి మీద రమేష్ బిదూర్ గారు అంత పెద్ద వ్యాఖ్యలు చేసినా కూడా నరేంద్ర మోడీ గారు స్పందించలేదంటే చాలా స్పష్టంగా మహిళలు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రేమ లేదు, మహిళల మీద గౌరవం లేదని చాలా స్పష్టంగా కనపడతాం. ఇంకోటి అన్న, ఈ రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది 12,000 వేస్తామని ఈ జనవరి 26. ఈ బీఆర్ఎస్ వాళ్ళు రైతు దీక్ష అంటూ కూడా ఈ రోజు ఒక దీక్ష కూడా చేస్తా ఉన్నారు. 17,500 ఇస్తా అన్నారు కదా, 17,500 ఎక్కడా అనేది వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? 7,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది. కారుకు 7,500 అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు. మేము చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పినాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. 12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. కేసీఆర్ గారు 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేయడంతో ప్రతి గంటకు 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోటి చెల్లిస్తా ఉంది.
రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల దిగుతానికి 6,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఇప్పటి వరకు 70,000 కోట్ల రూపాయల అప్పు కొడ్డి చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వంగా. అదే కాకుండా జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఉన్నది. ప్రజల ఆదాయ మార్గాలు అని కూడా తగ్గిపోతా ఉన్నాయి. వ్యయం చేసే కొనుగోలు శక్తి తగ్గుతా ఉంది. ప్రభుత్వాల వ్యయం చేసే కొనుగోలు శక్తి కూడా తగ్గుతా ఉంది. కాబట్టి ప్రజలు మీరు రిక్వెస్ట్ చేసుకొని, గతంలో కేసీఆర్ గారు 5,000 రూపాయలు ఇచ్చిండు. ఆ స్కీమ్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చింది 4,000, తర్వాత 5,000 ఇచ్చిండు. అవును. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా 7,500 రూపాయలు ఇస్తానన్నమాట వాస్తవం. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైతే ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉంటాం అని చెప్పేసి ప్రజలు రిక్వెస్ట్ చేసుకొని, అలా కేటీఆర్ అంటున్నారు. అంటే మన ప్రెస్ మీట్ లో కూడా మీరు చూసి ఉండొచ్చు. ఆ పోస్టర్లు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల అంటిస్తాం. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ఢిల్లీలో కూడా కొన్ని పోస్టర్లు వచ్చినట్టుగా మనం చూడొచ్చు దానికి సంబంధించి. అంటే ఆయన చెప్తా ఉన్నాడు, అంటే మరి ముందు తెలియదా మీకు ఈ ఖజానా ఖాళీగా ఉందన్న విషయం మీకు ముందు తెలియదా? మరి ఎందుకు హామీలు ఇచ్చారు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. ఉమ్. బీఆర్ఎస్ పార్టీ కాదుగా జవాబుదారీగా. ఉమ్. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకి రాడు. ఉమ్. రైతులు నిండముట్టింది మీరే కదా. రైతుల బేడీ లేపించిన వాళ్ళు, రైతులకు రుణమాఫీ 9,000 కోట్లు ఎగ్గొచ్చిన వాళ్ళు, రైతులకు వడ్డీ మాత్రమే మాఫీ చేసిన వాళ్ళు, రైతుల గురించి మాట్లాడితే ఎవరు హర్షిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు కలిసి వస్తుంది రైతులకు. గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు. ఇక్కడ తరగనే ప్రసక్తి లేదు. గతంలో 45 రోజుల్లో పైసలు ఇస్తే మేము 3 రోజుల్లో పైసలు ఇస్తున్నాం. అదే కాకుండా రైతులకు సంబంధించి సబ్సిడీలు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 54,300 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరంలో రైతు సంక్షేమాన్ని ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో మొత్తం రైతులకు ఏదైతే కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సంబంధించినటువంటి పథకానికి 54,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ఖర్చు పెడితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి 54,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? లేదు బీఆర్ఎస్ పార్టీకి ఉందా? భారతీయ జనతా పార్టీకి ఉందా? ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు నిబంధనలు పెట్టద్దు, కండిషన్ పెట్టదు. మరి ఇప్పుడు మీరు పెట్టిన స్కీమ్ లో నిబంధనలు లేవా? రికగ్నైజ్ గట్టెలో మీరు ఇస్తలేరు. మీరు కారు ఉన్న వాళ్ళకి ఇస్తలేరు, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇస్తలేరు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తలేరు. మీరు నిబంధనలు పెట్టి మీరేంది మాట్లాడేది భారతీయ జనతా పార్టీ? అదే కాకుండా మీరు ఇచ్చేది 6,000, 2,000, 6,000 రూపాయలు ఇస్తారు. మీరు జాతీయ స్థాయిలో ఎంత ఖర్చు పెడతారో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఖర్చు పెడతా ఉంది. 49 లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. మీరు బీహార్కి ఇచ్చినట్టు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వలే, ఆంధ్ర రాష్ట్రాలకు ఇచ్చినట్టు 1,00,000 కోట్లు ఇవ్వలే. తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. మీరు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? రైతులు నిండా ముంచి పంజాబ్ సంబంధించిన రైతులు ఢిల్లీ రాకుండా చేస్తున్నారు. మీరు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తలేరు. రైతులకు పెన్షన్ ఇస్తానని చెప్పి వారు మోసం చేశారు. రైతులు నల్ల చట్టాలు తీసుకొని సంవత్సర కాలం పాటు రైతులు దీక్షలు చేసి 600 మంది చచ్చిపోతే పడుచుకున్న పాపాన భారతీయ జనతా పార్టీ పోలే. పక్కనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు, మహేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రైతులకు వడ్డీ మాత్రమే మాఫీ చేసి, అదే కాకుండా రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి రైతులను పడుచుకోకుండా ఆనాడు రైతులకు వేడి లేచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మీరు మాట్లాడితే రైతులు నమ్ముతారు? ఈ రోజు వాళ్ళే ధర్నా చేస్తా ఉన్నారు. ధర్నాలు ఇప్పుడు ఏముంటది? 1000 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలో పోయినట్టు మీరు ధర్నాలు చేసి ఎవరు నమ్ముతారు? సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. 2004లో 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు సంబంధించిన ప్రతి సబ్సిడీ కావచ్చు, అదే ఎరువులు కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. ఎన్ఆర్జీఎస్ ను ఆ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు మేలు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రజారంజక చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా విశ్వాసం తీసుకోలేరు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ పోస్టర్లు వేయాల్సింది ఎక్కడ? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వేయాలి పోస్టర్లు. భారతీయ జనతా పార్టీ అయితే నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి. ఈ రెండు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి 18,000 కోట్ల రూపాయలు, తర్వాత 3,000 కోట్లు, 21,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించరు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రాజకీయం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి పథకాలు కూడా రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించబోతుంది. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి ఫస్ట్ ఆమోదించింది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇంత అంటే 6 నెలల కాలం పడుతుంది? ఒక పక్క అటు మాలలు వర్సెస్ మాదిగలు పెద్ద పెద్ద గొడవ జరుగుతా ఉంది. అంటే ఈ మాలల అంశంలో
ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ మనిషి కాబట్టి కాంగ్రెసే జయిపిస్తా ఉంది మాలల తరపు నుంచి అని ఒక చర్చ జరుగుతుంది. మాదిగలు ఏమంటున్నారంటే కావాలని దీన్ని ఆపడానికి చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల అనేది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో నిరసన ఎవరైనా వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టులో అడ్వకేట్లను పెట్టించి ప్రత్యేక బృందంగా అడ్వకేట్లకు స్పాన్సర్షిప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ త్వరితగతి రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం, కాంగ్రెస్ ప్రభుత్వం కారణం. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కోరుకుంటా ఉంది. ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానిలో భాగంగా ఒక ప్రాసెస్ ప్రకారం, పద్ధతి ప్రకారం వర్గీకరణ చేస్తారు. మళ్ళీ భవిష్యత్తులో కోర్టు వివాదాలు కావద్దంటే చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ మిగిలిపోయే అవకాశం ఉన్నాం. మళ్ళీ కోర్టులో పోతే ఎస్సీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి నష్టం జరగొద్దంటే ఖచ్చితంగా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరుగుతాం. దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కులగణన జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రిపోర్ట్లు అన్ని వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ సంబంధించి కావచ్చు, ప్లానింగ్ కమిషన్ వాళ్ళు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణ చేస్తారు. భవిష్యత్తులో ఎలాంటి కోర్టు వివాదాలు జరగవద్దంటే 4 రోజులు లేట్ అయినా కూడా పకడ్బందీగా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది తప్ప ఇక్కడ మాలలేదో ధర్నా చేసినంత మాత్రాన, మాలలేదో బహిరంగ సభ పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అన్ని పార్టీల కన్నా ముందస్తుగానే, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల కన్నా ముందస్తుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా స్వాగతిస్తా ఉన్నాం, త్వరలో చేయబోతా ఉన్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 4 రోజులు లేట్ అవుతుండొచ్చు కాదు, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధంగా జరగాలని చెప్పి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇష్యూ కింద చూస్తున్నారు కొంతమంది. అంటే ఇది కరెక్టేనా? అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ బీజేపీ సపోర్ట్ చేస్తా ఉన్నారు, మాలలు కాంగ్రెస్ నుంచి కొట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మందకృష్ణ గారిని చూసి మందకృష్ణ గారు ఎస్సీల కోసం పోరాటాలు చేయొచ్చు, కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారం రానప్పుడే ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తామని చెప్పేసి మా పార్టీ స్టాండ్ తీసుకున్నది. మందకృష్ణ గారు ఏ పార్టీలో ఉండనేది మాకు ముఖ్యం కాదు. ఎస్సీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి దానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా 2 రోజులు లేట్ అవుతుండొచ్చు కాదు, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకపోదు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వర్గీకరణ చేసుడే, ఖచ్చితంగా వర్గీకరణ చేసి ఏ వర్గాలకు నష్టం జరగకుండా అన్ని వర్గాలు కాపాడుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో సంపూర్ణం అయిపోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కోర్టు వివాదాలు రాకుండా రావద్దంటే ఖచ్చితంగా చట్టం ప్రకారం మాత్రమే చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దాని మూలంగానే కొంత లేట్ అవుతుంది తప్ప ఇక్కడ చేయొద్దనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ కాదు, చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఊరికనే చేయబోతాం. ఫైనల్ గా ఒక్క విషయం అన్న, చామల కిరణ్ కుమార్ గారు కూడా మార్నింగ్ మాట్లాడడం, రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈ మొన్న యాంకర్ రీసెంట్ గా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కానీ, గతంలో అల్లు అర్జున్ ఇష్యూలో కూడా ఇదే జరిగింది. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం, రకరకాల అంశాలు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మొన్న దాదాపు అది ప్రభుత్వ సభ ఈక్వల్ టు ప్రభుత్వ సభ, మరి ఆ సభలో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం ఒక యాంకర్ అనేది ఎట్లా ఇప్పుడు దీని వెనుక చాలా కుట్ర కోణం దాగి ఉన్నట్టు కనపడతా ఉంది. సరే, అల్లు అర్జున్ గారు అంటే వారు అప్పుడు టెన్షన్ నుండి మర్చిపోయిందంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు సినిమా ప్రమోషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ఆడాలని ట్రెస్ లో కావచ్చు, చాలా రోజుల పాటు సుదీర్ఘ కాలం పాటు షూటింగ్ జరిగింది కాబట్టి వారు మర్చిపోయి ఉండొచ్చు. దానికి ఒక అర్థం ఉంది. సరే, మనిషి అనేవాడు మర్చిపోతుంటాడు. అసలు యాంకర్ అనే వ్యక్తి యాంకరింగ్ చేసేటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలియకపోతే తెలుగు మహాసభల ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తుంచుకోలేదంటే ఒక అర్థం ఉంది. తను మళ్ళీ సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి, తను ప్రముఖమైనటువంటి ఏమంటారు చైల్డ్హుడ్ నుంచి సినిమాల్లో ఉండని చెప్పేసి, యాక్టింగ్ రంగంలో ఉండని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక తెలుగు మహాసభలకు సంబంధించి, తెలుగు మహాసభలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగుకు సంబంధించిన వ్యక్తులు, ప్రాముఖ్యత పొందిన వ్యక్తులను గుర్తు చేసుకునే కార్యక్రమం అది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గడ్డ మీద జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పేరు గుర్తు లేదంటే దీని వెనక రాజకీయ కుట్ర కోణం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ దీని వెనకాల ఉండి నడిపిస్తున్న కనపడతా ఉంది. చెప్పొద్దని చెప్పిరేమో, మరి వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చి మూసేసిరేమో తెలియదు. తను మరి కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరు గుర్తు చేసుడేంది? 12వ సంవత్సరం ఎంటర్ అవుతా ఉంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి అందరికి తెలుసు. అది కాకుండా వికీపీడియాలో గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ముఖ్యమంత్రి గారి పేరు తెలుస్తుంది. తెలంగాణ అది హైదరాబాద్ గడ్డ మీద హైటెక్ సీట్ లో ప్రోగ్రాం పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిందంటే అది తెలుగు మహాసభల మరి తెలుగు మహాసభ జరుగుతున్నట్ట లేకపోతే ఏ సభలు జరుగుతున్నాయి అక్కడ? ఆ తెలుగు మహాసభలు నిర్వహించిన వాళ్ళకు వాళ్ళ లోపమా, ఈ యాంకర్ లోపమా, లేకపోతే ఈ తెలుగు మహాసభ నిర్వహించాలని అందరినీ బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేస్తానికే తెలుగు మహాసభలు పెట్టిన తెలుగు మహాసభల పేరు మీద అవమానించే పరిస్థితి కనపడతా ఉంది అక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు అప్పుడు కూడా. అదే ముఖ్యమంత్రి గారు అక్కడుండి ముఖ్యమంత్రి గారి పేరులో వేరే వారి పేరు తీసుకొస్తే మీరు అది కావాలనే దురుద్దేశంగా పూర్తిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి అంటే ఏమో చేద్దాం అనుకుంటున్నాడు యాంకర్ అయినా తెలుగు మహాసభ నిర్వహించినటువంటి కమిటీ నిర్వాహకులైనా కూడా వాళ్ళందరి లోపం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. తెలుగు ప్రజలు కీర్తించుకోవాల్సిన సభలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి వేరే వాళ్ళ పేరు గుర్తు చేసిరంటే అవి తెలుగు మహాసభల్లాగా కనపడతలేదు. ఇక్కడ కనపడతా ఉంది. ఇటీవల జరుగుతున్న అంశాల్లో ఎక్కువ టార్గెటెడ్ గా ఇవే కనపడతా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ చిన్న చిన్న విషయాల్ని రాజకీయం చేసి ఏదో రాజకీయంగా లబ్ధి జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నా కనపడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి చిన్న చిన్న దాంతో సంతృప్తి చెందే ప్రయత్నంలో బాగా కేటీఆర్ గారు అతి ఆవేశం కావచ్చు, అతి తొందర కావచ్చు, అతి విశ్వాసం కావచ్చు, ఆయనకున్న పరిచయాలను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలహీనపరిచే ప్రయత్నం, ముఖ్యమంత్రి గారిని అవమానించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు అవమానించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏది కూడా సీరియస్ తీసుకుంటలే. మా ముఖ్యమంత్రి గారు పాన్ ఇండియా ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు. పుష్ప విషయంలో అల్లర్జున్ అరెస్ట్ చేస్తే పాన్ ఇండియా ముఖ్యమంత్రి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది తెలుగు ప్రజలు కావు పుష్ప చూసిన ప్రతి ఒక్క వ్యక్తి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటున్నారు. అట్లా గుర్తు చేసుకున్నటువంటి సమాజం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిపోటున తెలుగు మహాసభలు పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి గారి పేరు తప్పుగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని వెనుక ఏదో రాజకీయ కుట్రకోణం దాగి ఉంది. అయినా కూడా తెలుగు మహాసభల నిర్వాహకులు కూడా వాళ్ళంతా పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా జరిగింది, ఈ లోపం జరగడానికి కారణం ఏంది, కావాలని యాంకర్ తప్పుడు మాట్లాడా లేకపోతే దాని ఏమన్నా ప్రభావితం బీఆర్ఎస్ పార్టీ వెనక నుండి ప్రభావితం చేసిరా లేకపోతే ఇంకెవరన్నా వెనక నుంచి ప్రభావితం చేసిరా, అనవసరంగా గలాట క్రియేట్ చేసే ప్రయత్నం, తెలుగు ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం, ఆంధ్ర తెలంగాణ మరొకసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం తెలుగు మహాసభల పేరు మీద జరిగినట్టు కనపడతాం. రైట్, థ్యాంక్ యూ.